హాయ్, వెల్కమ్ టు తెలుగు జర్నలిస్ట్ ఛానల్. నా పేరు విష్ణుకుమార్. మన విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ గారు ఇవాళ పార్లమెంట్లో ఆపరేషన్ సింధూర్ మీద ఒక ప్రకటన అనేది చేశారు, వివరణ అనేది ఇచ్చారు. దాని మీద చర్చ జరిగింది కాబట్టి ఆ చర్చలో ఆయన పాల్గొన్నారు. ఇవాళ ఈ ఆపరేషన్ ఏప్రిల్ 22న జరిగిన సంగతి మనందరూ తెలుసు. జమ్మూ కాశ్మీర్లో పహల్గాంలో జరిగినటువంటి దాడికి 26 మంది చనిపోవడము, దానికి ప్రతీకారంగా మే 7 నుంచి భారత సైన్యం దాడులు పాకిస్తాన్తో పాటు పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉన్నటువంటి ఉగ్రవాద శిబిరాలను టార్గెట్గా చేసుకొని దాడులు చేయడం, ఇలాంటివన్నీ 9 కేంద్రాల మీద దాడులు చేయడం, ఇలాంటివన్నీ జరిగినాయి. ఇది జరిగిన తర్వాత అమెరికా ఉపాధ్యక్షుడు ఫోన్ చేశారట, జేడీ వాన్స్ ఫోన్ చేశారు. మే 9న ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఫోన్ చేసి పాకిస్తాను మీ మీద ప్రతీకారం తీర్చుకుంటుంది, మీరు చేసినటువంటి దాడులకి ఇదిగా భారీ దాడికి సిద్ధమవుతుందని చెప్పేసి ఆయన వాన్స్ హెచ్చరించారట. హెచ్చరించినప్పుడు దానికి మోడీ సమాధానం ఏం చెప్పారు? అసలు ట్రంప్ మరి నేను మొత్తం ఈ 2 యుద్ధాల మధ్య అణుయుద్ధం ఆపిందే నేను అని చెప్పేసి ప్రచారం చేసుకుంటున్నాను, అడగనోడికి అందరికీ చెప్పుకుంటున్నారు కదా. మరి ట్రంప్ ఏంటి, అసలు ట్రంప్ వ్యవహారం ఎక్కడొచ్చింది, ట్రంప్ ఎప్పుడు మోడీతో మాట్లాడారు, ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో చెప్పుకుందాము. ఈ మన తెలుగు జర్నలిస్ట్ ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక్కసారి మీరు వీడియో చూసినప్పుడు ఒక లైక్ బటన్ అయితే కొట్టండి. ఎక్కువ మంది లైక్ చేస్తే దీన్ని మిగతా వాళ్ళకు కూడా సిఫార్సు చేస్తుంది యూట్యూబ్. ఆపరేషన్ సింధూర్కి వ్యతిరేకంగా పాకిస్తాన్ కౌంటర్ అటాక్ చేస్తుందని చెప్పేసి జేడీ వాన్స్ హెచ్చరించారు. ప్రధాని మోడీతో, నరేంద్ర మోడీతో మాట్లాడారని మే 9 రాత్రి జేడీ వాన్స్ ఈ ప్రకటన చేశారు. పాకిస్తాన్ భారీ దాడికి సిద్ధమవుతుంది, మీరు ఆక్యుపైడ్ కాశ్మీర్లను ఉగ్రవాద శిబిరాలను దాడులకు ధ్వంసం చేసినందుకనే కొన్ని షరతులకు ఒప్పుకోకపోతే యుద్ధం తప్పదని చెప్పేసి మోడీకి ఆయన చెప్పాడట. అయితే దీనికి మోడీ ఏమన్నాడంటే, పాకిస్తాన్ దాడి చేస్తే మేము దాన్ని రివర్స్ అటాక్ చేయడానికి మేము రెడీగా ఉన్నాము, ఎంతకైనా దాన్ని సమాధానం చెప్పడానికి మేమైతే రెడీగా ఉన్నాం, వెనక్కి తగ్గేది లేదని చెప్పేసి మోడీ కూడా చెప్పారట. ఆ రాత్రే పాకిస్తాన్ దాడులు మొదలుపెట్టింది, కానీ భారత సైన్యం వాటన్నిటిని కూడా తిప్పికొట్టింది. అయితే తెల్లారి ఉదయం మళ్ళీ అమెరికా స్టేట్ సెక్రటరీ మార్క్ రూబియో ఫోన్ చేశారట, జయశంకర్ గారికి ఫోన్ చేశారట. ఫోన్ చేసి పాకిస్తాన్ చర్చలకు సిద్ధంగా ఉంది అని చెప్పేసి అని అన్నారట. అంటే కాల్పుల విరమణ కావాలి అని కోరింది ఎవరు? పాకిస్తాన్ కోరింది, అక్కడ ప్రపోజ్ చేసింది. ముందుగానే పాకిస్తాన్ ప్రపోజ్ చేసింది. ఇండియా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కాదు, యుద్ధం ఆపాలని అమెరికా కూడా ప్రయత్నం ఏం చేయలేదు. అక్కడ నుంచి రిక్వెస్ట్ వచ్చింది కాబట్టి అమెరికా ఏదో చెప్పింది ఆ విషయం. అంతే, ఒక జస్ట్ లైక్ రాయబారి అన్నట్టు, పోస్ట్ మ్యాన్ డ్యూటీ చేసింది అక్కడ, అంతేగాని ఇక్కడ జరిగింది ఏమీ లేదు. మరి ట్రంప్ ఎందుకు గొప్పలు చెప్పుకుంటున్నారు? నేనే ఇద్దరితో మాట్లాడి ఆప్ చేశాను అని చెప్పేసి అని అంటున్నాడు. భారత పాకిస్తాన్ని తానే ఆపని చెప్పి పదే చెప్పుకుంటున్నాడు. ట్రేడ్ ఒప్పందాలలో, మీకు వాణిజ్య ఒప్పందాలలో మీకు న్యాయం చేస్తాను, అది చేస్తానని చెప్పి శాంతి ఒప్పందానికి ఒప్పించానని చెప్పేసి గొప్పలు చెప్పుకుంటున్నారు. ఈ వాదనని, ట్రంప్ చేసినటువంటి వాదనని జయశంకర్ గారు పార్లమెంట్ సాక్షిగా ఖండించారు. ఏప్రిల్ 22 నుంచి జూన్ 17 వరకు కూడా మోడీ ట్రంప్ మధ్య ఎలాంటి ఫోన్ సంభాషణలు జరగలేదు. మోడీకిను ట్రంప్కి ఎలాంటి ఫోన్ సంభాషణలు జరగలేదని చెప్పేసి ఆయన జయశంకర్ దీంట్లో చెప్పారు. ఇక భారత్ పాకిస్తాన్ మధ్య చర్చలు 2 దేశాల డైరెక్టర్ జనరల్స్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ DGMO మధ్య డైరెక్ట్గా జరిగాయి. ఇందులో అమెరికా మధ్యవర్తిత్వం అసలు లేదని చెప్పేసి జయశంకర్ గారు పార్లమెంట్లో కుండ బద్దలు కొట్టినట్టుగా చెప్పారు. ఇక ట్రంప్ తన గొప్పలు చెప్పుకుంటానంటే అది నాకు తెలిసి అయితే నోబెల్ శాంతి బహుమతి కోసమేమో అని చెప్పేసి అనిపిస్తుంటుంది. ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు ఆపానని చెప్పి, శాంతి నెలకొల్పానని చెప్పి తెగ ఆయాసపడి అడగనోటికి ఎక్కడ చూసా నేను చేయకపోతే ఆగిపోయేది కాదు అది ఇది అని చెప్పుకుంటున్నాడు ఆయన. కానీ మరి ఎంత చేస్తున్నాడు? హమాస్ ఇజ్రాయిల్ యుద్ధాన్ని ఎందుకు ఆపలేకపోతున్నాడు ఆయన? ట్రంప్ ఈ విషయంలో ఇజ్రాయిల్కి ఎందుకు నచ్చజెప్పలేకపోతున్నాడు అనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ఎందుకు అంటున్నానంటే, ఇది ఎందుకు వచ్చింది నాకు అంటే, ట్రంప్ గాజాలో హమాస్ ఇజ్రాయిల్ యుద్ధం వల్ల మానవీయ సంక్షోభం తలెత్తింది. ఇప్పుడు చాలా దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. గాజా, ఒకప్పుడు సోమాలియాలో పిల్లల్ని చూసాము, ఇప్పుడు మనం ఇక్కడ గాజాలో పిల్లల్ని చూస్తున్నాము. ఆహారం, నీళ్లు, మందులు లేక పిల్లలు, మహిళలు, వృద్ధులు అల్లాడిపోతున్నారు. చాలా దారుణమైన పరిస్థితులు ఏర్పడుతున్నారు. ఇజ్రాయెల్ సైనిక దాడులు చేస్తుంటే కొంతమంది చచ్చిపోతున్నారు, సహాయ శిబిరాలకు వచ్చిన వాళ్ళు. తర్వాత ఈ దారుణమైనటువంటి పరిస్థితిని మరి ట్రంప్ బహిరంగంగా ఎందుకు ఖండించట్లేదు అని చెప్పేసి విపరీతమైన సోషల్ మీడియాలో ట్రంప్ మీద ట్రోల్ అయితే అవుతున్నాయి. ట్రంప్ గాజాలో ఆకలి సమస్యను అయితే గుర్తించాడు, కానీ ఇజ్రాయిల్కి మాత్రం అయ్యో పాపం బాగా తినలేకపోతున్నారు వాళ్ళు అని చెప్పేసి అంటున్నాడు. కానీ ఇజ్రాయిల్కి మాత్రం చెప్పలేని పరిస్థితి, యుద్ధం ఆపమని ఒత్తిడి చేయలేని పరిస్థితులు ఎందుకున్నాడని చెప్పేసి, విఫలం ఎందుకు అయ్యాడని చెప్పేసి అని అంటుంది. ఇక ట్రంప్ ఇజ్రాయిల్ను
ఇద్దరం కొనసాగించమని ప్రోత్సహిస్తున్నట్లు కూడా మనకి అర్థమవుతుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా ఆగ్రహాన్ని కూడా రేకెత్తిస్తుంది. గాజాలో సహాయ సామగ్రి దొంగిలించబడుతుందని, హమాస్ దాన్ని అమ్ముకుంటుందని చెప్పేసి ట్రంప్ చెప్పుకోవడం అనేది అంత దారుణమైన పరిస్థితితో చూడండి. అసలు ఇవన్నీ ఆధారాలు లేకుండా ఏదో నోటికి అంత వచ్చే చచ్చు ప్రకటనలు మాత్రం ట్రంప్ అలాంటివి బాగా చేస్తారు. ఇది కూడా అలాంటిదే అని విమర్శకులు అయితే అంటున్నారు. గాజా సమస్యను పరిష్కరించడానికి అమెరికా ఆహార కేంద్రాలను ఏర్పాటు చేస్తామని ట్రంప్ ప్రకటించినప్పుడు కూడా ఇజ్రాయిల్ సహాయాన్ని అడ్డుకుంటుందని చెప్పేసి అక్కడి నుంచి ఆరోపణలు అయితే వస్తున్నాయి. ఇక భారత్ విషయానికి వద్దాం. సరే, ఇజ్రాయెల్ సంగతి పక్కన పెట్టేద్దాం. ఇక భారత్ ఆపరేషన్ సింధూర్ ద్వారా భారత్ తన ఉగ్రవాద వ్యతిరేకమని అని చెప్పేసి స్పష్టమైనటువంటి మెసేజ్ అయితే ఇచ్చింది. జయశంకర్ గారు ఈ పార్లమెంట్లోనే 5 సూత్రాలు ప్రతిపాదించారు. ఉగ్రవాదులను ఫ్రాక్సీలుగా చూడము, అలాగే సరిహద్దు ఉగ్రవాదానికి తగిన సమాధానం ఉంటుంది మా దగ్గర, అలాగే ఉగ్రవాదంతో చర్చలు ఎట్టి పరిస్థితుల్లో సాగవు, అణుబెదిరింపులకు ఉగ్రవాదంతో కాదు ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న వాళ్ళతో కూడా చర్చలు అనేవి సాగవు, అణుబెదిరింపులకు కూడా మేము లొంగేది లేదు, రక్తం నీళ్లు కలిసి పారవు. ఈ సందర్భంలో ఇండస్ వాటర్ ట్రీటీని కూడా ఆయన గుర్తు చేశారు మళ్ళీసారి. అలాగే పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ఆపే వరకు కూడా ఈ సింధు జలాల నీళ్ళు అయితే ఎట్టి పరిస్థితుల్లో వదలబోమని చెప్పేసి జయశంకర్ గారు మరొకసారి ఈ పార్లమెంట్ సాక్షిగా లోక్సభలో ప్రకటన అయితే చేశారు. ఇక భారత్ మాత్రం ఆపరేషన్ సింధూర్ ద్వారా తన సార్వభౌమత్వాన్ని, ఉగ్రవాదంపై దృఢమైన వైఖరిని చాటుకుందని చెప్పేసి ఆయన అన్నారు. మన సైనికుల సత్తా దీంతో బయటపడిందని చెప్పి కూడా అన్నారు. ఇది గాజా దీనికి సంబంధించి అసలు ట్రంప్ ఎందుకు ప్రకటన చేస్తున్నాడు, ట్రంప్కి చెప్తేనే యుద్ధం ఆగిందా, లేకపోతే అసలు ఏం జరిగింది, ఇవాళ జయశంకర్ గారు చేసినటువంటి ప్రకటన సారాంశం ఇది. ఈ వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి దయచేసి, అలాగే ఒక చిన్న కామెంట్ కూడా చేయండి. మీకు మన తెలుగు జర్నలిస్ట్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.